ఇది క్లుప్తంగా ఆయన కుటుంబ నేపథ్యం. చంద్రబాబు గారు బాల్యం నుంచి కూడా చాలా చురుగ్గా ఉండటం, చదువుల్లో మేటిగా ఉండటమే కాక, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఆయన ఎంఏ ఎకనామిక్స్ చదివేటప్పుడు ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక శాస్త్రంలో చదువుతూనే ఆయన విద్యార్థి యూనియన్ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. దీని కారణంగా ఆయనకి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కొంచెం బాగా వచ్చినాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ నాయకత్వ లక్షణాలతో అతను అలా కొనసాగటానికి ఆ నాయకత్వ లక్షణాలు కారణమైనవి. ఆయన ఏంటంటే మామూలుగా అయితే అందరిలాగా చదువుకుని ఉంటే ఆయన ఎంఏ అయిపోయిన తర్వాత అక్కడ డిఎల్ నారాయణ అని ఒక ఆయన ఉన్నాడు. డిఎల్ నారాయణ అంటే ఆర్థిక శాస్త్రంలో తిరుపతిలో ప్రొఫెసర్గా పనిచేసి ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా అర్థశాస్త్ర శాఖకి అధ్యక్షుడుగాను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్నాళ్ళు ఆయన ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించిన సందర్భం ఉంది. ఈయనకి గైడ్గా వ్యవహరించి చంద్రబాబుకి, నువ్వు ప్రతిభావంతుడైనటువంటి విద్యార్థివి, నువ్వు చక్కగా చదువు మీదే కేంద్రీకరించు, రాజకీయాలు నీకొద్దు అని చెప్పనే పద్ధతిలో ఆయన కొంత చెప్పేవారట. అయినా ఈయన దృష్టి అంతా కూడా రాజకీయాల మీదే ఉండటం, ఆ రాజకీయాల మీద ఉన్న కారణంగా 1974లో ఈయన అంతకుముందు డిఎల్ నారాయణ గారు ఆయన ధూళిపాళ లక్ష్మీనారాయణ, ఆయనది తెనాలికి సమీపంలో పొన్నూరు తాలూకాలో ఉన్నటువంటి చింతలపూడి గ్రామం. మన ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర గారి స్వస్థలం అన్నమాట ఆ గ్రామం. ఆ గ్రామంతో కూడా కొంత సంబంధాలు ఉండటం వల్ల నాకు కూడా ఆ కుటుంబంతో కొంత పరిచయం ఉన్నది. ఈ డిఎల్ నారాయణ గారు గైడ్గా చంద్రబాబు ఎంఏ అయిన తర్వాత ఎంఫిల్ కూడా పూర్తి చేసి పిహెచ్డి కూడా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉండగా, అప్పుడు కాంగ్రెస్ జాతీయమైన పాలసీ ఒకటి పెట్టుకుని యువకులకి 20% తమ సీట్లలో ఎమ్మెల్యే ఎంపీలు ఇట్లాంటి వాటిల్లో 20% యువకులకు కేటాయించాలని నిర్ణయం చేసిన కారణంగా చంద్రబాబుకి అనుకోని అవకాశంగా ఆయనకి అసెంబ్లీ టికెట్ పిలిచి మరీ, అడగకుండానే పిలిచి మరీ టికెట్ కేటాయించారు. ఎందుకంటే యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగాను, అంతకుముందు ఇందిరాగాంధీ ఒకసారి వచ్చినప్పుడు అక్కడికి ఆయన చాలా చొరవతో మోటార్ సైకిళ్ళ ఊరేగింపది చేయటం, చాలా చాలా విషయాల అచీవ్మెంట్స్ ఉన్నాయి. విద్యార్థి నాయకుడిగా చాలా యూనివర్సిటీలో ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తికి అడగకుండానే చిత్తూరు జిల్లాలో బలమైన నాయకుడిగా తయారవుతాడు ఈయన అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబుకి అడగకుండానే టికెట్ ఇచ్చారు. 20% కోటా యూత్కి ఇచ్చేటటువంటి అలవాటు ఉన్నది కాబట్టి కాంగ్రెస్కి ఆయన పిలిచి టికెట్టు ఇచ్చారు ఆయనకి. అప్పుడు గెలిచాడు ఆయన. మొదటి ప్రయత్నంలోనే చంద్రగిరి నుంచి గెలిచాడు. ఆ గెలిచిన తర్వాత ఆయన్ని అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య ఆయన ఈయన్ని వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుని సాంకేతిక విద్య మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈయనకి పదవి ఇవ్వటం జరిగింది, పోర్ట్ఫోలియో. అది యువకుడైనటువంటి చంద్రబాబుకి ఒక రకంగా మనవాళ్ళు నక్కని దొక్కొచ్చారంటారు కదా, ఇది వస్తూనే ఎమ్మెల్యే చాలా చిన్న వయసులో ఆయన ఏంటంటే 28వ ఏట ఆయనకు అసెంబ్లీ టికెట్ రావటం, ఎమ్మెల్యే కావటం జరిగింది. వెంటనే మంత్రి కూడా అయిపోయాడు. 28వ ఏట మంత్రి అవటం అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఆయన సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు. అలా అతి పిన్న వయస్కుడైనటువంటి మంత్రిగాను, పిన్న వయస్కుడైనటువంటి ఎమ్మెల్యేగాను 2 విధాలా ఆయన గొప్ప రికార్డు సాధించడం అనేటటువంటిది చేశారు, రికార్డులకు ఎక్కారు. ఇక సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండగానే ఆయనకి ఆంధ్రుల అభిమాన
సినీ నటుడు నందమూరి తారక రామారావు గారితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆయనకి ఎంతగానో నచ్చాడు ఈయన చంద్రబాబు నాయుడు. అందువల్ల చంద్రబాబును అల్లుడుగా చేసుకోవాలనేటటువంటి ఆలోచన చేసి అది కూడా జరిగింది. సరే, ఆ పెళ్ళి భువనేశ్వరి అని చంద్రబాబు గారి 3వ కుమార్తె. ఆయనకి 4 కుమార్తెలు ఎన్టీఆర్కి. చంద్రబాబు గారి భార్య భువనేశ్వరి, ఎన్టీఆర్ గారి 3వ కుమార్తె భువనేశ్వరి. ఆమెనిచ్చి వివాహం చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్కి పుట్టగతులు లేకుండా పోయినాయి ఒక రకంగా. ఆ కారణంగా ఆ దెబ్బ ఇప్పటికీ కాంగ్రెస్ కోలుకోల. మధ్యలో కొంతకాలం అధికారంలోకి వచ్చినా కూడా మూలాలను ఆయన దెబ్బతీయటం జరిగింది. చాలా బలీయమైన పోరాటం, ఆత్మాభిమాన పోరాటం అనే పేరుతో ఆయన తెలుగుదేశాన్ని స్థాపించి అద్భుతమైనటువంటి పోరాటం చేసి ఆ కారణంగా ఇక్కడ కాంగ్రెస్ని తుదముట్టించారు ఆయన. ఆ సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఈయన 82లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన డిపాజిట్ కోల్పోవటం అనేటటువంటిది, డిపాజిట్ కోల్పోవటం కాదనుకుంటాను, అందరిలాగా ఆయన కూడా ఓడిపోవటం అనేది జరిగింది. ఓడిపోయిన వెంటనే చంద్రబాబులో ఒక రియలైజేషన్ వచ్చింది. ఇక కాంగ్రెస్కి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు అనే పద్ధతిలో ఆయన తెలుగుదేశానికి దగ్గరై తెలుగుదేశంలో చేరటం జరిగింది. తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆయన ఒక బలీయమైన లీడర్గా ఎదిగారు. ఆ ఎదగటంలో కూడా ఈ వెంటనే వచ్చినటువంటి తెలుగుదేశానికి ఎన్టీఆర్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ముప్పైనటువంటి ఆగస్టు సంక్షోభం కారణంగా నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు తిరగబడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమందిని వాళ్ళు రెచ్చగొట్టి ఆ విధంగా తిరగబడేటట్టుగా చేసి సరైన సంఖ్య చూపించకుండా, అనుచరులు ఎవరెవరు అని చెప్పి అనేది సంఖ్య చూపించకుండా వాళ్ళు మొత్తం మా దీని కిందే ఉన్నారు అందరూ ఎమ్మెల్యేలు అని చెప్పని ఎవరికి పడితే వాళ్ళకి ఎమ్మెల్యే డ్రెస్సులు వేసి వాళ్ళని ఆ విధంగా చూపిస్తూ మోసం చేసే తరుణంలో చంద్రబాబు సమర్థవంతంగా వాళ్ళందరినీ కూడా క్యాంపు రాజకీయ కేంద్రాలని చెప్పని పెట్టి వాటిల్లో వాళ్ళందరినీ ఉంచి వాళ్ళని తన సమర్థమైన నాయకత్వం కింద వాళ్ళందరినీ చక్కగా పర్యవేక్షిస్తూ ఢిల్లీకి తీసుకెళ్ళి రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించడం అనేటటువంటిది చంద్రబాబు చేయటం జరిగింది. అలా చేయటం కారణంగా నిజమైనటువంటి అసెంబ్లీ సభ్యులు వాళ్ళందరూ వాళ్ళ కార్డ్స్, ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ దగ్గర పెట్టుకుని వరుసగా అందరూ ప్రతి ఒక్కళ్ళు చూపించి అందరం రామారావు గారి వెనకాలే ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వమే మాది, తెలుగుదేశం దీని వెనకాలే మేము నడుస్తాం అందరం అని చెప్పని ఒక రకమైనటువంటి నినాదాన్ని ఇచ్చి ఢిల్లీలో ఆ విధంగా చేయటం కారణంగా వెంటనే ఇందిరాగాంధీ, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కుట్రతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి రామ్లాల్ని వెనక్కి పిలిపించేసి మచ్చలేని శంకరదయాళ శర్మ అనేటటువంటి ఆయన్ని ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఆయన్ని పంపించి ఆయన నేతృత్వంలో ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వెంటనే ఆయనకి ప్రమాణ స్వీకారం అది అరేంజ్ చేసి చేయటం జరిగింది. ఇదంతా అందరికీ తెలిసిన కథే. ఆ దశలో ఎన్టీఆర్ పార్టీలో చంద్రబాబుకి తన తర్వాత నెంబర్ 2 స్థానాన్ని ఇచ్చి పార్టీకి ప్రధాన కార్యదర్శిని చేశాడు, సీనియారిటీని కూడా చూడకుండా. ఎందుకంటే చంద్రబాబు సమర్థత అప్పుడే పసిగట్టారు రామారావు గారు. ఆ కారణంగా అలా ఆయన్ని ఇది చేయటం జరిగింది. అలా 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్ రావు గారు తదితరులు చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వ కూల్చివేతని చంద్రబాబు ఎదుర్కొని తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం దొరికింది కనుక ఆయన ఆ విధంగా పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగారు. ఆ విధంగా ఎన్టీఆర్ యొక్క ప్రశంస కూడా పొందటం, పార్టీలో ఆయన నెంబర్ 2 స్థానానికి ఎగబాకటం జరిగింది.